friends, welcome to Jaya Priyanka Sanka YouTube channel. Now we can do in sweet corn cutlet. దానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దామండి. ఆయిల్, బటర్, గరం మసాలా, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్, స్వీట్ కార్న్ పేస్ట్, సాల్ట్, శనగపిండి, బియ్యపిండి, క్యారెట్, ఆనియన్. Now we'll take the bowl. First we can take sweet corn paste, next allam velulli paste, next only carrot, next onion, బియ్యపిండి 2 spoons, బియ్యపిండి 2 this for this spoon, బియ్యపిండి మీరు 2 గంటలు తీసుకుంటే గనక శనగపిండి 1 తీసుకోవాలి. Now we'll take a శనగపిండి 1 spoon. ఇప్పుడు దీంట్లో I can take only some, that's why I can take it some more. Next last we can take kothimera. Okay? Next we mix this spoon. I will mix the salt. Salt we take in small spoon, some only. Why? Because in అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం సాల్ట్ వేసామండి, అందుకని ఇప్పుడు లిటిల్ బిట్ సాల్ట్ తీసుకుంటున్నాం అన్నమాట. ఈ పిండికి కావాల్సినంత తీసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ గరం మసాలా, అది కూడా లిటిల్ బిట్ అండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, ఇది కూడా ఓన్లీ లిటిల్ బిట్ గరం మసాలా వేసుకుంటే కొంచెం స్పైసీ వస్తుంది అన్నమాట. ఓకేనా, మనం పచ్చిమిర్చి వేసిస్తాం కాబట్టి కొంచెం స్పైసీ ఉంటుంది. ఇంకొంచెం స్పైసీ కోసం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇప్పుడు మనం దీనికి మనం వాటర్ వేసుకోము, ఓన్లీ స్వీట్ కార్న్లో ఉన్న వాటర్ని మనం ఈ పిండి మొత్తం కలవాలన్నమాట. నాకు కుదరట్లేదు కాబట్టి క్లీన్ చేస్తాను. హ్యాండ్తో చేస్తున్నాను. ఇప్పుడు మనం ఆ వాటర్ని మొత్తం స్వీట్ కార్న్లో ఉన్న వాటర్తో ఇప్పుడు మనం పిండి అంతా కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు మొత్తం కలిసేలాగా మనం మొత్తం కలిపేసుకోవాలి పిండి. నీట్గా మొత్తం మనం కలుపుకొని ముద్దలు వస్తున్నాయి లేదో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ముద్ద వచ్చేసి మనం కట్లెట్స్ చేసుకోవడానికి మనకి ఈజీ ఉందో లేదో చూసుకుంటే, వాటర్ ఏమైనా వస్తుంటే కనుక ఇప్పుడు మళ్ళీ మనం కొంచెం శనగపిండి బియ్యపిండి వేసుకోవాలి. ఎప్పుడు మనకి ఇంకా వాటర్ కండిషన్ ఉంది. స్పూన్తో తీసుకో. ఇప్పుడు మనం ఇప్పుడు మనం చిన్న స్పూన్ తీసుకున్నాం కదా, ఇప్పుడు అది 1 స్పూన్ మనం శనగపిండి తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ అదే స్పూన్తో 2 స్పూన్స్ మనం మళ్ళీ బియ్యపిండి తీసుకొని ఇప్పుడు మనం మళ్ళీ కలిపేసుకుంటే ఇప్పుడు సరిపోతుంది వాటర్ కండిషన్ మొత్తం మనకి. ఏంటంటే ఇప్పుడు మనం దీంట్లో వాటర్ వేయం కదా, మొత్తం స్వీట్ కార్న్ ఉన్న వాటర్తో మనం మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు నీట్గా మనం మొత్తం కలిపేసుకోవాలి, నీట్గా మిక్స్ చేసుకోవాలి. నీట్గా మొత్తం మనం కలిపేసుకొని
ఇప్పుడు ఒకసారి చూడండి. ఇప్పుడు మనకి ముద్దలాగా వస్తుంది కదా. ఇప్పుడు మనం చేయగడిగేసుకో క్లీన్. ఓకే, ఇప్పుడు మనం చేయి కడిగేసుకుందామండి. ఒకసారి హ్యాండ్ వాష్ చేసేసుకొని ఓకే ఓవర్. ఇప్పుడు మనం పొయ్యి మీద మనం పెనం వేసుకోవాలి. పెనం ఓకే, మనం పొయ్యి వెలిగించేసుకుందాము. ఓకే, మనం పెనం అంటించేసుకొని ఇప్పుడు మనం ఒక కవర్ తీసుకోండి. ఆ కవర్కి ఇప్పుడు మనం సమ్ ఆయిల్ రాసుకోవాలి. లిటిల్ బిట్ తీసుకున్నాక ఇప్పుడు మనం ఆయిల్ చేత్తో ఇప్పుడు మనం ఒక చేత్తో మనం ముద్ద తీసుకుందాము. ఇప్పుడు ఆ ముద్దని మనం కట్లెట్స్ నూకుందాం. ఓకే, ఇప్పుడు కట్లెట్స్ తీసుకున్నాము. ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి మనం ఈ కట్లెట్స్ మనం పెనం కాలే లోపల మనం సమాన్ కట్లెట్స్ చేసుకుందాము. ఇప్పుడు అట్లా మనం కట్లెట్స్ అట్లా మనం ఇప్పుడు ఒక 4-5 అట్లా చేసేసుకొని మనం పొయ్యి పెనం వేడెక్కే లోపల ఇట్లా మనం కట్లెట్స్ చేసేసుకుందాం. అవి మనకి తొందరగా కూడా అయిపోతుంది. లైట్గా ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉండాలి. మీరందరూ కొంచెం మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాము. మీరు ఈ కట్లెట్స్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇట్లా మనం కట్లెట్స్ చేసుకున్నాక ఓకే ఇలా మనం కట్లెట్స్ చేసుకోవాలి. ఓకే, మనం పొయ్యి బాగా వేడెక్కింది. నెక్స్ట్ ఇప్పుడు మనం బటర్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు సమ్ బటర్ తీసుకొని ఇప్పుడు బటర్ వేసుకుందాం. ఇది ఏంటంటే మనం బటర్తో చేసుకుంటే చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా చాలా మంచిది. నేను అప్పుడు చపాతీ ఎగ్ రోల్కి కూడా మీకు చెప్పాను, పిల్లలకి బటర్ కానీ నెయ్యి కానీ యూజ్ చేయమని. ఇప్పుడు మనం కట్లెట్స్ వేసేసుకుందాము. ఓకే, ఫస్ట్ మనం ఆయిల్ ఇదంతా స్ప్రెడ్ చేసుకుందాం. ఓకే, దీని మీద ఇప్పుడు మనం కట్లెట్స్ పెట్టుకుందాం. ఫస్ట్ ఏంటంటే మనం పొయ్యి వేడెక్కింది కాబట్టి మనం పొయ్యి మొత్తం తగ్గించేసుకోండి, లాస్ట్లో పెట్టుకొని ఇప్పుడు మనం కట్లెట్స్ దాని మీద వేసుకోవాలి. ఓకే, దీని మీద మళ్ళీ మనం బటర్ వేసుకుందాం.
సంబట్ ఓకే. ఇప్పుడు మనం బటర్ వేసుకుందాం. ఇట్లా బటర్ వేసుకోవాలి. మొత్తం మనం ఫుల్గా మనం స్ప్రెడ్ అయ్యేలాగా మనం బటర్ వేసుకోవాలి. ఓకే. ఇది బటర్లో బాగా రోస్ట్ అవుతుంది. స్వీట్ కార్న్ స్వీట్నెస్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది క్రిస్పీగా. ఈవినింగ్ స్నాక్స్కి పెట్టండి పిల్లలకి, అసలు చాలా బాగుంటుంది. ఇది మనం పెనం ఇంకొన్ని ఓకే. ఇది కాలుతూ ఉంటుంది చూడండి. ఇది ఎప్పుడైనా మీరు సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి. ఎందుకంటే మన స్వీట్ కార్న్ కానీ ఇవన్నీ మనం పచ్చిది కదా, స్వీట్ కార్న్ పచ్చిది మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్గా మీకు ఫస్ట్లో నేను చెప్పలేదు, స్వీట్ కార్న్ పచ్చిది కచ్చా పచ్చాగా మనం మిక్సీ వేసుకోవాలి. అందుకని మనం ఆ పచ్చి వాసన పోవాలి కాబట్టి మనం అన్నీ మనం పచ్చియే వేసాం. స్వీట్ కార్న్ కానీ మనం తీసుకున్నది కొత్తిమీర కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మొత్తం మనం పచ్చిదే తీసుకున్నాం కాబట్టి మనం సిమ్లో పెట్టుకొని మనం ఉంచుకోవాలి. సిమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలి. బాగా కాలన్నమాట. అది రోస్ట్ అవుతుంది, సూపర్ ఉంటుందండి. సాస్ టమాటా కచ్చప్ నంచుకొని తినండి, చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్కి. మీరందరూ మమ్మల్ని సబ్స్క్రైబ్ మమ్మల్ని చేసుకున్న అందరికీ ధన్యవాదాలండి. ఇలా మమ్మల్ని ఎంకరేజ్ చేసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇలానే మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని చాలా కోరుకుంటున్నాను. మనం ఒకసారి చూద్దాము కట్లెట్స్ కాలనీయా లేదు అని. చూడండి, ఇంకొంచెం కాలాలి, లిటిల్ బిట్, కొంచెం కాలితే సరిపోతుంది. మీరు బటర్ కానీ ఆయిల్ ఇది నెయ్యి కానీ యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ రెండు అయితే మనకి క్రిస్పీ స్వీట్ కార్న్ కదా, బటర్ కానీ అది వేసినప్పుడు వాసన కూడా చాలా బాగుంటుంది, స్మెల్ అనేది కూడా. మీరు ఇది యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. నేను గార్లిష్ కూడా చేసేసి ఉంచాను, ఆనియన్ అండ్ స్వీట్ కార్న్తో గార్లిష్ చేస్తాను. చూడండి ఎట్లా ఉందో, ఫస్ట్ టైం ట్రై చేశాను, ఎట్లా ఉందో చెప్పండి మీరు కూడా. సన్ఫ్లవర్ అండ్ ఆనియన్స్తో కొంచెం డెకరేషన్ చేశాను, కొంచెం ట్రై చేశాను. ఓకే, మన స్వీట్ కార్న్ అయిపోయింది. కొంచెం ఉందండి, ఇట్లా మనం అలా స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు మాత్రం ఇది ట్రై చేయండి, నిజం చెప్తున్నాను, సూపర్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మన స్వీట్ కార్న్ కట్లెట్స్ అయిపోయినాయి అండి. ఓకే,
ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తుంది మా అమ్మాయి. టేస్ట్ గౌలు వచ్చేసి మా అమ్మాయి తెలుసు కదా మీకు, మా చిన్నమ్మాయి టేస్ట్ చేస్తుంది. చేయడం పెద్దమ్మాయి చేస్తుంది, టేస్ట్గా చేసి చిన్నమ్మాయి చేస్తుంది. వింధ్యశ్రీ మా పెద్దమ్మాయి అండి జయశ్రీ, చాలా బాగా వంటలు చేస్తుంది. ఓకే జస్ట్ టమాటా కచ్చి నేను సే హాయ్. హాయ్ ఫ్రెండ్స్. ఇలా మనం టమాటా కచ్చప్ని దాని మీద అలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మా చిన్నమ్మాయి టేస్ట్ చేస్తుంది, చూడండి అట్లా ఆనేస్తుందో. తనకి చాలా ఇష్టం ఈ కట్లెట్ అనేది. అలా మనం సాస్ని మనం అట్లా పైన అలా వేసుకొని ఇప్పుడు తినాలి. వేడిగా ఉంది. మా జయశ్రీ తెలియకుండా వేడి తీసుకెళ్ళి నోట్లో పెట్టేది. మా అమ్మాయి చూసారు అలా డ్యాన్స్ చేస్తుందో. ఓకే, టేస్ట్ ఎట్లా ఉంది విన్యూ? గివ్ ది రివ్యూ. టేస్ట్ చేయండి, అందరూ చేసుకోండి. చాలా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్ అందరూ. థ్యాంక్ యూ టు వాచింగ్ మై వీడియోస్. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ షేర్. మా దాంట్లో ఏదైనా తప్పుగా ఏదైనా ఉంటే దాన్ని కామెంట్లో చూపిరా ప్లీజ్. బాయ్ ఫ్రెండ్స్. ఓకే, అందరికీ బాయ్ అండి. ఈ వీడియో ఎలా ఉందో మీరు మాకు రివ్యూ ఏంటి మీ కామెంట్ రూపంలో మాకు ఆన్సర్ పంపించండి. ఓకే, హాయ్ బాయ్. ఓకే.